ఇంకొక 2 రోజుల్లో ఇంగ్లాండ్తో మనకు టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతోంది. అయితే కరెక్ట్గా ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు విరాట్ కోహ్లీ అందరికీ భారీ షాక్ ఇచ్చాడు. ఇది మామూలు షాక్ కాదు. అతను ఫస్ట్ 2 టెస్టులు ఆడను అని చెప్పేశాడు. దానికి పర్సనల్ రీజన్స్ ఉన్నాయని కూడా చెప్పాడు. అయితే ఈ డెసిషన్ తీసుకునే ముందు తను కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా మాట్లాడినట్టు న్యూస్ బయటకు వచ్చింది. ఏమని మాట్లాడాడు అంటే, టీంలో ఉండడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు, బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ కారణంగా నేను ఇక్కడ అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేను. సో ఆ టైంలో నేను 100% ఇవ్వలేను అని చెప్పి తనే స్వయంగా ఒప్పుకొని 2 టెస్టుల నుంచి తప్పుకున్నాడు. దీని గురించే బీసీసీఐ కూడా మాట్లాడుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందనమాట. అంటే విరాట్ కోహ్లీ 2 టెస్టులకి అవైలబుల్లో ఉండట్లేదు, మేము రీప్లేస్మెంట్ చూస్తాము అని చెప్పింది. అండ్ వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా చెప్పారనమాట. ఏమని అంటే, విరాట్ కోహ్లీ తన పర్సనల్ రీజన్స్ కారణంగా ఆడటం లేదు, సో తనకి ప్రైవసీ ఇవ్వండి, అంతేకాని మీడియా వాళ్ళందరూ పర్సనల్ రీజన్ ఇదే ఉండొచ్చు అదే ఉండొచ్చు అని చెప్పి తనని ఇంకా ఇబ్బంది పెట్టకండి అని చెప్పింది. సో ఇక్కడ వదిలేద్దాం మనం. విరాట్ కోహ్లీ పర్సనల్ రీజన్స్ మనకు అవసరం లేదు, ఇంకా విరాట్ కోహ్లీ ఆడడం లేదు. అయితే ఇంగ్లాండ్తో టెస్టులు అంటే ఎంత ఎగ్జైటింగ్గా ఉంటాయో మనందరికీ బాగా తెలుసు. అండ్ ఇండియాలో జరుగుతున్నాయి, సో చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ ఇది. అలాంటి టైంలో విరాట్ కోహ్లీ లేకపోవడం అనేది టీమిండియాకు చాలా పెద్ద షాక్. ఎందుకంటే గత 2-3 రోజుల క్రితం వరకు కూడా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు కోహ్లీ గురించే మాట్లాడారు. కోహ్లీని అవుట్ చేయండి ఇండియాలో, చాలు మనం టెస్ట్ మ్యాచ్ గెలిచినట్టే అని అన్నారు. కోహ్లీని రెచ్చగొట్టండి, కోహ్లీతో స్లెడ్జింగ్ చేయండి, కోహ్లీని వీక్నెస్ పైన కొట్టండి, ఈ విధంగా ఎన్నో మాటలు మాట్లాడారు. విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్ పైన చాలా పెద్ద రికార్డ్స్ ఉన్నాయి. అండ్ మేబీ తను ఇంకొన్ని రన్స్ మాత్రమే చేస్తే 2000 రన్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో మనం ఎప్పటికప్పుడు ఈ విరాట్ కోహ్లీ అప్డేట్స్ అండ్ రోహిత్ శర్మ అప్డేట్స్ అని టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఈ న్యూస్ కూడా మనం వీడియో కన్నా ముందే టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాం. సో బ్రేకింగ్ అప్డేట్స్ ఇలాంటి వాటి కోసమే అనమాట నేను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో మీకు క్రికెట్ అప్డేట్స్ అనేవి ఎప్పుడు తెలుస్తూనే ఉంటాయి. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అయితే స్క్వాడ్లో విరాట్ కోహ్లీని రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, సో ఫస్ట్ 2 టెస్టులకు మాత్రమే బీసీసీఐ స్క్వాడ్ని రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ప్రెసెంట్ స్క్వాడ్లో చూసాము అంటే కేఎస్ భరత్ అండ్ అలాగే ధ్రువ్ జురెల్ ఉన్నారు. సో ఇద్దరిని కూడా విరాట్ కోహ్లీ ప్లేస్లో ఆడించడం కష్టమే. అలా అని చెప్పి ప్లేయింగ్ 11ని కొంచెం షఫుల్ చేసి ఆడించినా సరే అంత ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కాదు. అండ్ అంతేకాకుండా ఇద్దరు వికెట్ కీపర్సే. సో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ ఆల్రెడీ చేస్తున్నాడు. సో నాకు తెలిసి కేఎస్ భరత్ని కన్సిడర్ చేయొచ్చు కానీ ధ్రువ్ జురెల్ని కన్సిడర్ చేయరు. బట్ వీళ్ళు వచ్చే ఛాన్స్ లేదు, రీప్లేస్మెంట్ కోసమే వెళ్తుంది బీసీసీఐ. సో ఒకవేళ రీప్లేస్మెంట్ కోసం వెళ్తే ఎవరు ఉన్నారు అంటే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ మనకు వినిపిస్తున్న పేరు రుతురాజ్ గైక్వాడ్. సో రుతురాజ్ గైక్వాడ్ ఒక ఇంజురీ కారణంగా లాస్ట్ కొన్ని సిరీస్లు ఆడలేదు. సో అతని ఫిట్నెస్ స్టేటస్ అనేది ఎవరికి తెలియదు. సో పూర్తి ఫిట్గా ఉన్నాడా లేదా, ఒకవేళ పూర్తి ఫిట్గా కాకుండా ఏదో నామ్కేవాస్ రీప్లేస్మెంట్ అనౌన్స్ చేసి లేకుంటే టీంలో ఆడిస్తే మళ్ళీ తనకు అది ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని అనౌన్స్ చేయడం కష్టమే అనిపిస్తోంది. అండ్ అదే క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ ఒకవేళ టీంలోకి వచ్చినా కూడా ప్లేయింగ్ 11ని షఫుల్ చేయాల్సి వస్తుంది. సో ఇంత రిస్క్ తీసుకోదేమో అనిపిస్తుంది బీసీసీఐ. అండ్ ఇంకొక పేరు ఏంటి అంటే సర్ఫరాజ్ ఖాన్. అవును, మీరు విన్నది కరెక్టే. గత 3-4 ఇయర్స్గా డొమెస్టిక్ ఫార్మాట్లో, రెడ్ బాల్ ఫార్మాట్లో మరీ ముఖ్యంగా రికార్డుల మీద రికార్డు క్రియేట్ చేస్తున్నాడు. బెస్ట్ రన్స్, బెస్ట్ యావరేజ్తో దూసుకుపోతున్నాడు. లాస్ట్ జరిగిన బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కూడా తనని కన్సిడర్ చేస్తారని చెప్పి ఒక బీసీసీఐ డైరెక్ట్గా చెప్పడము, అయినప్పటికీ తన పేరును తీసుకోకపోవడము, ఆ టైంలో సర్ఫరాజ్ ఖాన్ కొంచెం ఫీల్ అవ్వడం, ఇలాంటివి చాలా జరిగాయి. సో ఇప్పుడు ఏమన్నా సర్ఫరాజ్ ఖాన్ని కన్సిడర్ చేస్తారా, అతని టీంలోకి తీసుకుంటారా? ఇది ఒక ఆప్షన్, మెయిన్ ఆప్షన్ ఇది కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఇంకొక యంగ్ ప్లేయర్ రజత్ పటిదర్. సో మన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అవుతుంటే రజత్ పటిదర్ పర్ఫార్మెన్స్ల గురించి మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే తను మ్యాచ్ ఆడిన ప్రతిసారి సెంచరీలు, డబుల్ సెంచరీలు చేస్తూనే ఉన్నాం, మనం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. సో అలాంటి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు రజత్ పటిదర్. సో రజత్ పటిదర్ని ఏమైనా కన్సిడర్ చేస్తారా? సో ఇదొక ఆప్షన్. అండ్ ఇంకొక మెయిన్ 2 ఆప్షన్స్ సీనియర్ ప్లేయర్స్ అయిన చేతేశ్వర పుజారా మరియు అజింక్య రహానే. సో అజింక్య రహానే పక్కన పెట్టేద్దాం, అంటే మనకు రెగ్యులర్గా కనిపించట్లేదు, క్రికెట్ అక్కడక్కడ ఆడుతున్నా సరే పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. కానీ పుజారా టెస్ట్ ఫార్మాట్లో తనకున్న స్థాయిలో తనైతే ఇంకా బాగానే ఆడుతున్నాడు, సెంచరీలు చేస్తున్నాడు, డబుల్ సెంచరీలు చేస్తున్నాడు. సో ఇప్పటికీ రీసెంట్గా కూడా తను బాగా పర్ఫామ్ చేశాడు. సో అయితే 4 నంబర్ ప్లేస్. సో కాబట్టి పుజారాని ఏమైనా కన్సిడర్ చేస్తారా అన్నది వెయిట్ చేసి చూడాలి. లేకుంటే రహానేకి ఛాన్స్ ఇస్తారా, లేకుంటే యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇస్తారా? ఎందుకంటే ఈ ఇద్దరిని ఏజ్ పరంగా, ఫామ్ పరంగా పక్కన పెట్టేసి యంగ్ ప్లేయర్స్ వైపు బీసీసీఐ వెళ్తోంది. సో ఇప్పుడైతే ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అండ్ వాళ్ళు కూడా ప్లేయింగ్ ఎనర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరికి బీసీసీఐ ఇంపార్టెన్స్ ఇస్తుంది? సో మరి ఈ 5 మంది లేకుంటే 6 మందిలో ఎవరు సెలెక్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్రెడీ చెప్పాను కదా, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదర్ అండ్ అలాగే రుతురాజ్ గైక్వాడ్ అండ్ అలాగే
అజింక్య రహానే మరియు చేతేశ్వర పుజారా, ఇక ఇద్దరు ఉన్నారు కేఎస్ భరత్ అండ్ రుజురెల్. సో వాళ్ళు రావడం కష్టమే. సో ఈ అందరిలో కూడా ఎవరు టీంలోకి వస్తే బాగుంటుంది, కోహ్లీ ప్లేస్లో ఎవరు సద్వినియోగం చేసుకుంటారో ఈ సిరీస్ని అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.